హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు వీడియోలో మనకి వీడియో షార్ట్ కానీ లాంగ్ కానీ వీడియో అప్లోడ్ చేస్తే మన వీడియో మనకు చూసుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు. సో చాలా ఆడియన్స్. సో నేను చెప్పేది ఏంటంటే, చూస్తే మీకు ఇబ్బంది ఏం కాదు. సో మానిటైజేషన్ కాకముందు చూస్తే మనకు వ్యూస్ వస్తాయి, మనకు వాచ్ అవర్స్ కూడా వస్తాయి. సో కానీ మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ అవర్స్ అనేది యాడ్ చేయరు. సో మనకి మీరు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా చూస్తే మీకేం ప్రాబ్లమ్ ఏం కాదు. సో మరి నా సొల్యూషన్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మీకు 2 మెయిల్ ఐడీ ఉన్నాయనుకోండి. సపోజ్ ఒక 2 మెయిల్ ఐడీ ఉన్నాయి. సో మీకు ఒక ఫోన్లో 2 మెయిల్ ఐడీ ఉంది. సో వేరే మెయిల్ ఐడీ నుంచి చూసిండ్రనుకోండి, ఏమవుతుంది, వాచ్ టైం వాచ్ టైం అయితే వస్తుంది. సో కానీ వాచ్ టైం అనేది మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం యాడ్ కాదు. ఇంప్రెషన్ కూడా మనం ఒకసారి చూసినామా, సెకండ్ టైం చూసినామా, థర్డ్ టైం చూస్తాం. సో అది ఇంప్రెషన్కి పంపడు, డౌన్ చేస్తాడు. అట్లా యూట్యూబ్ వాళ్ళు అట్లా ఉన్నది. సో నేను కూడా ట్రై చేశాను. నాకు నాకు ఇబ్బంది అయింది. సో మీకు చూపిస్తాను. సో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్లో. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా నా షార్ట్ ఏదైతే వీడియో ఉంటుందో దానికి నేను బూస్ట్ చేస్తా అంట. నా పద్ధతిలో చెప్తున్నాను. ఏదైతే షార్ట్ వీడియో ఉంటుందో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్లో నేను బూస్ట్ చేయగలుగుతా. నా వీడియో నేను చూసి దానికి ఒక లైక్ చేసి అట్లా వదిలేస్తానట్టు. వదిలేస్తే ఏమవుతాయంటే వ్యూస్ వస్తాయని మనం అనుకుంటాం. సో అది తప్పండి. చూడొద్దు. చూస్తే అనేది ఇంప్రెషన్ తక్కువ అవుతుంది. ఇంప్రెషన్ తక్కువ అయితే ప్రాబ్లం. ఇంప్రెషన్ తక్కువ అయితే మనకు తక్కువ వ్యూస్ వస్తాయి. ఎక్కువ వ్యూస్ కావాలంటే కూడా చూడాలి. బూస్ట్ చేస్తే కూడా బాగానే, కాకపోతే కానీ మానిటైజేషన్ సెక్షన్లో ఫస్ట్ టైం అనేది యాడ్ కాదు. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్లో పంపొద్దు. పంపితే ఏమవుతాయంటే ఒక 2 టైమ్స్ చూస్తారు, 3 టైమ్స్ చూస్తారు. సో మానిటైజేషన్ అయ్యే వరకు ఏదో మనమే చూడగలుగుతాం వేరే ఫోన్లో. చూస్తే ఏమవుతాయంటే అది మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం యాడ్ కాదు, అంతే. ఇంప్రెషన్కు యూట్యూబ్ వాళ్ళు పంపరు, అంతే. వేరేది ఏం ప్రాబ్లం లేదు. అన్న ఇట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందని అడుగుతున్నా, ప్రాబ్లం ఏం కాదు. సో చూడొచ్చు. కానీ సో చూడండి, మీకు ఇంకొక సొల్యూషన్ ఇస్తున్నా. సో ఏంటంటే, మీరు చూడండి, మీకు కాన్ఫిడెన్స్గా అనిపిస్తే, మీకు వాచ్ టైం కంప్లీట్ కాకపోతే చూడండి. ఎలా చూస్తారు? సో ఇప్పుడు మీ మెయిల్ ఐడి ఉంది కదా, మీ ఇంట్లో వాళ్ళ మెయిల్ ఐడి ఉంది. అలా కాకుండా వేరే మెయిల్ ఐడి, వేరే వాళ్ళ ఆ మెయిల్ ఐడికి మీ ఫోన్కి లింక్ కావద్దు. ఏదైనా ఇంటర్నెట్ కానీ, వైఫై కానీ కనెక్షన్ లింక్ కావద్దు. లింక్ ఉండకుండా వేరే ఫోన్తో మనం చూస్తే మాత్రం వాచ్ టైం అనేది కంప్లీట్గా యాడ్ కాదు. 1 అవర్ లేదా 2 అవర్స్ యాడ్ అవుతుంది. ఎలా యాడ్ అవుతుంది? ఒక వీడియో పర్టికల్గా లాంగ్ చూశారనుకోండి, ఒక 5 మినిట్స్ లాంగ్ చూశారనుకోండి, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇతను బాగా లాంగ్ చూస్తుండ అనేది వీళ్ళే చూస్తున్నారని మనకు అలా కూడా వాచ్ టైం అనేది ఇన్వాల్వ్ చేస్తారు. సో అలా కూడా చూడకూడదు. మానిటైజేషన్ సెక్షన్లో ప్రాబ్లం అవుతాయి. సో నేను చెప్పేది ఇది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.